హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2 గుడ్ న్యూస్‌లు. సీఎం వద్ద ఉన్న ఫైల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో, అనుబంధ విభాగాల్లో తమ అమూల్యమైన సేవలందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్న వేలాది మంది ఉద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన మరపురాని తీపి కబురునైతే అందించింది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరంతరం ఎదురు చూస్తూ ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా కనిపెట్టుకున్నటువంటి ఉద్యోగుల పక్షాన నిలబడతామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి నిరూపించుకున్నారు. ఉద్యోగుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నటువంటి ఆయన వారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఒక అత్యంత కీలకమైన ఫైలు పైన సంతకం చేయడం ద్వారా వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చారు. సో, ఏంటంటే కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాల ఆహ్, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ పీఎస్‌యూస్‌లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులకు సుమారుగా 15,000 మంది వరకు గూడా వీరికి 60-62 ఏళ్లకు పదవీ విరమణ వయసు అనేది పెంచడం జరిగింది. అలాగే మరొక ఇంపార్టెంట్ ఏంటంటే అప్డేటు దాదాపుగా 2004 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగాల్లో చేరి సీపీఎస్ విధానం అయితే వర్తిస్తుంది. అయితే విధుల్లోకి రాకముందు నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన విడుదలై కొన్ని అనివార్య కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమైనటువంటి సీపీఎస్ అమల్లో వచ్చాక చేరినటువంటి ఉద్యోగులకు ఈ 11,000 మందికి ఓపీఎస్ అయితే వర్తింపచేయాలని జెప్పేసి. ఈ 2 శుభవార్తలనమాట. 2 ఫైళ్ళ పైన సంతకం చేశారు. రాబోయే 10 రోజుల్లో జరగవచ్చు కేబినెట్ సమావేశము. కేబినెట్ భేటీ తర్వాత అధికారిక ఉత్తర్వులు జీవో రూపంలో గూడా వెలువడే అవకాశం అయితే ఉంది. సో, ముఖ్యమైన అంశం ఏంటంటే కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు మరియు పీఎస్‌యూస్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ ఆహ్, కంపెనీస్‌కి సంబంధించి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60-62 ఏళ్లకు పెంపు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 15,000 మంది ఉద్యోగులకు మరో 2 ఏళ్ల పాటు అదనంగా సర్వీస్‌లో కొనసాగింపు జరిగే అవకాశం ఉంది. సీపీఎస్ అమల్లోకి రాకముందు నోటిఫికేషన్ విడుదలై సాంకేతిక కారణాలతో ఆలస్యంగా చేరినటువంటి 11,000 మందికి ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపు, ఓపీఎస్ వర్తింపు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 2 కీలక ఫైళ్లపై సంతకం చేసి ఆమోదం తెలిపారు. మొత్తం 26,000 మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ నిర్ణయాల వల్ల ప్రత్యక్షంగా లబ్ధి అయితే చేకూరుతుంది. ఆర్థిక శాఖ సమీక్ష ముగిసిన తర్వాత వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక జీవోలు అయితే వెలువడనున్నాయి. గతంలో ఉన్నటువంటి వివక్ష తొలగించి కార్పొరేషన్, గురుకులాలకు కూడా సాధారణ ఉద్యోగులతో సమానంగా గౌరవం అయితే కల్పించినట్లయింది. సో, మొత్తానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నోటిఫికేషన్ జారీ అయ్యాక జాప్యం వల్ల సీపీఎస్‌లో చిక్కుకున్న 11,000 మంది ఉద్యోగులకు తిరిగి పాత పెన్షన్, ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఫైలుపై సంతకం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది ఉద్యోగులకు ఆర్థిక మరియు సామాజిక భద్రత అయితే లభించనుంది. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు, జీవోలు అయితే వెలువడనున్నాయి. సో, ఇవి ఫ్రెండ్స్ 2 కీలక శుభవార్తలు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.